ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక క్లస్టర్కు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోందని, మెనూలో మార్పులతో ఎక్కువ మంది భోజనం చేస్తున్నారు. భోజనం మరింత రుచి శుచిగా వడ్డించేలా విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, బత్తుల బాలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. ఆయా మున్సిపాలిటీ వారీగా చేపట్టాల్సిన పనులు, అవసరమయ్యే నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టేలా ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలు గణనీయమైన పురోగతిని నమోదు చేశాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను, జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకు వెళుతున్నారు. దీంతో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ విజయాన్ని కోరుకుంటున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, 2024కు ముందు మరుగున పడిన అనేక సమస్యలను గుర్తించి వాటిని దశల వారీగా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించి వాటిని వేగంగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచంలోని అతి పెద్దదైన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో మంగంపేట బైరైటిస్ గనుల సంస్థ కేవలం ఏడాది పాటు లేదా 2 ఏళ్లలోపు నడిచే పరిస్థితి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. అంతకంటే మించి ఉండబోదంటూ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లీజుకిస్తూ కార్మిక వర్గాన్ని గందరగోళానికి గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగంపేటలోని అక్రమార్కుల నుంచి ఏపీ ఎండీసీని కాపాడాలని, బైరైటిస్ టెండర్ను ఒక కంపెనీకి ఇవ్వడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏపీ ఎండీసీ మంగంపేట బైరైటిస్ గని యొక్క జీవితకాలం 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమేనని ఊహాగానాలు వస్తున్నాయని తెలిపారు. ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ కృష్ణలంకలో గల ఐడియల్ స్కూల్, మహితా పబ్లిక్ స్కూల్ సంయుక్త విజయ ఢంకా మోగించిందని స్కూల్ కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించిందని, విద్యార్థులు అకుంఠిత దీక్షతో మెరుగైన ఫలితాలను సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. నగరపాలక సంస్థలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని, పరిష్కార విధానాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలని అన్నారు. ఈ సందర్భంగా మొత్తం 18 ఫిర్యాదులు అందగా పట్టణ ప్రణాళికకు 8, ఇంజనీరింగ్కు 5, రెవెన్యూ విభాగానికి 3, ఎస్టేట్కు 1, విఏఎస్కు 1 ఫిర్యాదు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.